హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. సరికొత్త వంటింటి చిట్కాల్ని నేను మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను. వంటింటి చిట్కాలే కాకుండా కిచెన్ క్లీనింగ్ టిప్స్ని కూడా నేను ఇక్కడ షేర్ చేయబోతున్నాను. అండ్ దీంతో పాటు టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ చిన్న చిన్న టిప్స్ ఇలా మీరు ఫాలో అయిపోతే చాలండి, మనకి టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. మరి ఈ చిట్కాల్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, సో ఈ బెల్ట్ వచ్చేసి లేడీస్ అయినా జెంట్స్ అయినా జీన్స్ వేసినప్పుడు ఈ బెల్ట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఈ బెల్ట్ని ఎక్కడికైనా మనం క్యారీ చేయాలనుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ఎంత ఫోల్డ్ చేసినా ఈ విధంగా ఊడిపోతుంది. అలాంటప్పుడు దీనికి ఏం చేయాలంటే, సింపుల్గా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేశారనుకోండి, మనం లగేజ్ బ్యాగ్లో పెట్టి ఎంత మనం పక్కన పెట్టేసినా అస్సలు ఊడిపోదండి. ఆ ఫోల్డింగ్ అనేది అలానే ఉంటుంది. ఈజీగా దీన్ని మనం క్యారీ చేయొచ్చు. లగేజ్ బ్యాగ్లో జస్ట్ మనం మూలకు పెట్టేస్తే చాలు, ఎన్ని రోజులైనా అలానే ఆ ఫోల్డింగ్ అనేది ఉంటుంది. చూసారు కదా, అస్సలు ఊడిపోవట్లేదు. సో మరి ఈసారి తప్పకుండా ఈ టిప్ని మీరు ఫాలో అయిపోండి. చాలా ఈజీ అండ్ సింపుల్ టిప్ కూడా. అండ్ ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చిన్న చిన్న గ్లాసెస్ అండ్ చిన్న సైజులో ఉన్న బౌల్ కూడా నేను తీసుకున్నాను. ఈ చిన్న చిన్న బౌల్స్లో అండ్ గ్లాసులో నీళ్ళు తీసుకున్నారేంటా అని మీకు డౌట్ రావచ్చు కదా. ఏం లేదండి, మన గ్రీన్ టీ తాగాలనుకున్నప్పుడైనా లేకపోతే అప్పటికప్పుడు కొంచెం వేడి నీళ్ళే మనకు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం పెద్ద సైజులో ఉన్న గిన్నెని తీసుకుని వాటర్ని వేసి అందులో వేడి చేస్తుంటాం. అలా కాకుండా ఈ విధంగా స్టాండ్ని పెట్టేసి ఈ స్టాండ్ మీద ఎన్ని సైజులో అయినా చిన్న సైజులో ఉన్న బౌల్ని కూడా మనం పెట్టి ఒకేసారి మొత్తం వాటర్ని ఈ విధంగా వేడి చేసేసుకోవచ్చు. మీరు చిన్న సైజులో ఉన్న బౌల్లో తీసుకున్నా కూడా చక్కగా వేడిగా అయిపోతుంది. పెద్ద సైజులో ఉన్న బౌల్లో తీసుకుని మనం అప్పటికప్పుడు వేడి చేయడం, కొంచెం వాటర్ని వేడి చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ పద్ధతి మీరు ఫాలో అయిపోతే చాలు, ఈజీగా వాటర్ని అప్పటికప్పుడే వేడి చేసేసుకోవచ్చు. ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను చూస్తున్నటువంటి ఈ దారపు రీళ్ళు చూస్తున్నారు కదా, ఇంట్లో మిషన్ ఉందంటే చాలు, ఎక్కడ పడితే అక్కడ ఈ దారపు రీళ్ళే మనకు కనిపిస్తాయి. మనం మిషన్లో యూజ్ చేసిన తర్వాత ఈ దారపు రీళ్ళని అలా తీసి మనం ఒక చిన్న బాక్స్లో అయినా లేకపోతే ఒక చిన్న బ్యాగ్లో పెట్టినా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దారం చూసారా, మనకి ఈ విధంగా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. ఆ దారం మొత్తం బయటకు వచ్చిన తర్వాత మొత్తం చిక్కులు పడిపోతుంది. అలాంటప్పుడు ఈ చిన్న ట్రిక్ మీరు ఫాలో అయిపోతే చాలు, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు. ఏం లేదండి, చిన్న సిజర్ తీసుకొని ఈ విధంగా సైడ్లు 2 సైడ్స్ ఆపోజిట్ సైడ్స్లో మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన దారం ఉంటుంది కదా, సో ఈ విధంగా మనం మిగిలిపోయిన దారాన్ని ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడ మనం ఈ దారంని ఈ విధంగా ఫిక్స్ చేసేయాలి. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్. మనకి దారం అనేది ఎక్స్ట్రా దారం బయటికి రాదు అండ్ ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. చిల్లీ పౌడర్ అండి, ఇది మాత్రం ప్రతి ఒక్క మహిళకి చాలా యూస్ఫుల్ అయిన టిప్ అండ్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టిప్ కూడా. ఏం లేదండి, మనం కారం పొడిని గ్రాసరీస్ నుంచి ఆర్డర్ చేస్తుంటాం కదా, 1 కేజీ నుంచి 2 కేజీల దాకా లేదంటే 10 కేజీల దాకా అయినా ఆర్డర్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, యూజ్ చేయకుండా పక్కన పెట్టేసామనుకోండి, కారం పొడి వచ్చేసి చాలా రోజుల వరకు నిల్వ ఉండదండి. అది ఎలా అంటే చేదుగా వచ్చేస్తుంది. ఒకసారి మీరు కర్రీస్లో యూజ్ చేసి చూడండి, చేదు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక్కొక్కసారి మనకు అర్థం కూడా కాదు కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఎందుకు చేదుగా ఉందనేసి. కొంచెం కారంలో మనం సాల్ట్ ఈ విధంగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఎందుకంటే చాలా రోజుల వరకు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, చెడిపోకుండా కారం చాలా రోజుల వరకు నిల్వ అనేది ఉంటుంది. అండ్ మీకు చేదు అనేది రాదు, స్పైసీనెస్ కూడా తగ్గదు. సో మరి ఎక్స్ట్రాగా ఉన్న ఈ కారంని మీరు ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసేసి చాలా రోజుల వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరి తప్పకుండా ఈ టిప్ని మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఈ ఒక్క టిప్ మీరు ఫాలో అయిపోతే చాలండి, కిచెన్ మొత్తం తల అద్దంలాగా మెరిసిపోతుంది. ఏం లేదండి, మనం పెనం మీద ఏం చేయాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకోవాలి. దీంట్లో కొంచెం మనం షాంపూని యాడ్ చేసుకోవాలి. ఏ షాంపూ అయినా పర్లేదు. ఏ షాంపూ అయినా మనం ఏం చేయాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ షాంపూని కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం ఈ వాటర్ని వేడి చేసుకుంటూ ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ మీరు ఎంతైనా కలుపుకోవచ్చు. లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం వేడి చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి మనం వేడి చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేడి చేసిన తర్వాత నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక చిన్న బౌల్లో నేను బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత చూడండి మనకి ఎంత ఫోమ్ అనేది వచ్చిందో. ఈ టిప్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏం లేదండి, మన కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా, మొత్తం మరకలు పడిపోయి ఉంటాయి. ఆ మిక్సీ వెనకాలైనా లేకపోతే ఆ గ్యాస్ స్టవ్ వెనకాలైనా మరకలుగా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ టైల్స్ మీద ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నామో ఈ సొల్యూషన్ని దీని మీద ఈ విధంగా వేసేయాలి. వేసిన తర్వాత వెంటనే మనం స్టీల్ పీస్తో ఈ విధంగా కడిగేసామనుకోండి, క్లీన్ అయిపోతుంది. ఇంకా దీంట్లో మీరు సబ్బు కానీ లేకపోతే విమ్ లిక్విడ్ ఇలాంటి ఏది కూడా మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా తల మెరిసిపోతుంది. చాలా ఈజీ టిప్ అనమాట.
సో చూసారు కదా, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత క్షణాల్లో మనకి క్లీన్ అయిపోయిందో. సో ఈ చిట్కా మాత్రం మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈసారి మీరు తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అయిపోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి ఈ చిట్కాలన్నీ మీకు చాలా యూస్ఫుల్ అయిన టిప్సే అండి. అది కూడా సరికొత్త వంటింటి చిట్కాలు అనమాట. సో మరి ఇందులో ఏ చిట్కా మీకు బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.